హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్. నర్సరీలో నీళ్లు మొక్కలకి పోస్తూ ఉంటాను కదండి. ఇది నా అవతారం అన్నమాట. మొక్కల మధ్యలో గడ్డి ఉండే దాన్ని పీకే కార్యక్రమం పెట్టిందన్నమాట. మనకు కూడా ఎక్సర్సైజ్ అవుతుంది కదా, ఆరోగ్యానికి మంచిది. అసలు విషయానికి వద్దాం. మన నర్సరీలో మామిడి మొక్కలు చాలా రకాలు ఉన్నాయి, దాదాపు 18 రకాలు ఉన్నాయి. కొన్ని నాకు తెలుసు. కవర్లలో వచ్చిన మామిడి మొక్కలకు వచ్చిన ఖాతా గురించి మీకు తెలియజేద్దామని ఈరోజు వీడియో తీస్తున్నాను. చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇంతకుముందు వీడియో లాగానే మన ఛానల్లో కామెడీ వీడియోస్, వ్లాగ్స్, ట్రావెలింగ్ వీడియోస్, వివిధ రకాల ఎంటర్టైన్మెంట్ వీడియోస్ కూడా ఉంటాయి. దాంట్లో భాగంగా గార్డెనింగ్ వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేస్తున్నాను. నచ్చిన వాళ్ళు అన్ని వీడియోలు చూడండి. నచ్చితే లైక్స్ ఇవ్వండి, కామెంట్స్ ఇవ్వండి. అలాగే మన కనుగంటి టీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. కవర్లలో మామిడి మొక్కలు ఖాతా ఎలా వచ్చిందో చూద్దాం. పదండి చూద్దాం. పని మనుషులు దొరకట్లేదు. ఈ గడ్డి చూడండి చిత్తుగా ఎట్లా పెరిగిందో పక్కన. ఇది 5 kg బ్యాగ్. బంగినపల్లి మామిడి మొక్కలు. వన్ ఇయర్ మొక్క అన్నమాట ఇది. ఇవి కూడా సేమ్ 1 year మొక్కలు, కేసరి మొక్కలు ఇవి. మేమేం తక్కువ అని చెప్పని ఇవి కవర్లలో ఉన్నా కూడా, చిన్న కవర్లో ఉన్నా కూడా ఒక కాయ వచ్చింది చూసారా, కేసరి మామిడి. వీటిని భూమిలో నాటితే బ్రహ్మాండంగా పూత నిలుస్తుంది. ఖాతను కూడా కొమ్మ మోసే స్టేజ్కి వచ్చిందంటే ఖాత బాగా వస్తుంది, దిగుబడి బాగుంటుంది. 1 year మొక్కే కదా ఫ్రెండ్స్, మీకు చూపిస్తా అన్న కదా కాయలు. దీని పక్కనే మళ్ళీ బంగినపల్లి రకం ఉంది, 1 year మొక్క, 5 kg బ్యాగులది. దీనికి ఒకటి 2 కాయలు ఉన్నాయి చూడండి. వన్ ఇయర్ మొక్క చిన్న బ్యాగ్లో ఉంది, చిన్న కవర్లో ఉండి ఇట్లా కాయ వచ్చిందంటే అంత గ్రేట్. ఇవి అంటు మొక్కలు, గ్రాఫ్టెడ్ మొక్కలు. ఇక్కడ ఉంది చూసారా అంటు. ఒకప్పుడు నాటు మొక్కలు నాటాలంటే చాలా మంది నేను తింటానా, అవి ఎప్పుడు కాస్తాయో ఎప్పుడు పోతాయో నాకేం అవసరం అనుకునే వాళ్ళు. కానీ మంచి ఆలోచనలు ఉన్న వాళ్ళు, అరే నేను తినకపోయినా పర్లేదు, నా పిల్లలు మనవరాలు తింటారనే ఉద్దేశంతో వాళ్ళు నాటేవాళ్ళు. కానీ ఇప్పుడు అంతా మొక్కలు నాటే వాళ్ళకి ఏ మాత్రం టెన్షన్ అవసరం లేదు. ఇట్లా తీసుకొచ్చి అట్లా పెట్టగానే నాటే పద్ధతిలో నాటుకుంటే, భూమిలో కానీ కుండీలో కానీ నాటుకునే పద్ధతిలో నాటుకుంటే బ్రహ్మాండంగా కాయలు వస్తాయి. ఇది 50 kg బ్యాగ్. ఇప్పుడు చూద్దాం పదండి. అదే 50 kg బ్యాగ్లో ఇంచుమించు బ్యాగ్లో వచ్చిన బంగినపల్లి చూడండి, బంగినపల్లి మామిడి. చూస్తున్నారా ఫ్రెండ్స్, ఇది పెద్ద బ్యాగ్లో ఉంది. ఫ్రెండ్స్, ఈ 50 kg బ్యాగ్లో ఉన్న మొక్కలు నేరుగా మనము తీసుకువెళ్ళి నాటినాం అనుకోండి, ఒక 100-200 మొక్క మన విస్తీర్ణం ఉన్నంత ప్లేస్లో పద్ధతి ప్రకారం నాటుకుంటే బ్రహ్మాండంగా ఒక తోటలాగే కనిపిస్తుంది. చూస్తున్నారుగా, ఇవన్నీ బంగినపల్లి మామిడి మొక్కలు అన్నమాట. పద్దెనిమిది రకాల మొక్కలు ప్రస్తుతానికి అందులో ఉన్న 2-3 రకాలు చూపిస్తున్నాను. ఇది పునాస 2 years బ్యాగ్లో ఉన్నాయి. ఇంత చిన్న బ్యాగ్లో చూసారా,
ఇవి కూడా గ్రాఫ్టెడ్ మొక్కలు, అంటు మొక్కలు. దోపసలు పంట వస్తుంది అంటారు వానాకాలం ఎండాకాలము. ఇది చట్నీ పెట్టుకోవడానికి బ్రహ్మాండంగా ఉంటుంది. చూసారా ఇంత చిన్న కవర్లో తాత ఎలా వచ్చిందో. పూత కూడా చూడండి ఎలా ఉందో, బ్రహ్మాండంగా ఉంది కదా ఫ్రెండ్స్. పునాస మొక్కలు ఇక్కడ ఒకటి కస్టమర్ తీసుకెళ్ళడానికి పెట్టుకున్నాడు, ఇక్కడ ఆర్డర్ అయింది. 2 years మొక్క అన్నమాట. పునాస చట్నీ పెట్టుకోవడానికి పనిచేస్తుంది. 2 times వస్తుంది అన్నమాట ఖాతా. ఫ్రెండ్స్ 2-3 రకాల మొక్కల గురించి వివరించాను. దయచేసి అర్థం చేసుకోండి. ఎండ విపరీతంగా ఉంది, ఇంకా మొక్కలకి నీళ్లు పట్టాలి. నెక్స్ట్ వీడియోలో ఇంకా కొన్ని రకాల మొక్కలు, వాటి కాసిన కాయల గురించి మీకు తప్పకుండా వివరిస్తాను. మరొకసారి తెలియజేస్తున్నాను, మన ఛానల్లో అన్ని రకాల వీడియోలు ఉంటాయి. కామెడీ వీడియోస్, లైవ్స్, వ్లాగ్స్, ట్రావెలింగ్ వీడియోస్, ఇలా అన్ని రకాల వీడియోలు ఉంటాయి ఫ్రెండ్స్. కాబట్టి కొంచెం అర్థం చేసుకొని మీరు అన్ని వీడియోలను చూడండి. మీకు నచ్చితే లైక్స్ ఇవ్వండి, కామెంట్స్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో ఇంకా కొన్ని మామిడి మొక్కల గురించి, కవర్లలోనే వచ్చిన ఖాతా గురించి మీకు తప్పకుండా చూపిస్తాను, తెలియజేస్తాను. నచ్చిన వాళ్ళు దగ్గరలో ఉన్న నర్సరీలోకి వెళ్ళి గ్రాఫ్టెడ్ మామిడి మొక్కలు తెచ్చుకోండి, నాటుకోండి, ఫలాలు తినండి. బై బై ఫ్రెండ్స్. జై కిసాన్.